పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే విజయ్ ముఖ్యమంత్రి కావడం ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మద్దతు ఉన్న జనసేన సొంతగా కాకుండా ఇతర పార్టీలపై ఆధారపడుతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్థాపించబడ్డ జనసేన పార్టీలో లుకలుకలు తప్పవా అంటే అవుననే సంకేతాలు అయితే ఇప్పుడు వెలువడుతున్నాయి. ప్రత్యేకించి పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే విజయ్ ముఖ్యమంత్రి కావడం ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మద్దతు ఉన్న జనసేన సొంతగా కాకుండా ఇతర పార్టీలపై ఆధారపడుతుందనే విమర్శలు వస్తున్నాయి. పార్టీకి సరైన క్షేత్రస్థాయి నిర్మాణం లేకపోవడం మరియు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందారని విశ్లేషణ. పార్టీ స్వతంత్రంగా వ్యవహరించకపోవడం వల్లే గతంలో కీలక నేతలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జనసేనకు దూరమయ్యారు. చంద్రబాబును దీర్ఘకాలిక సీఎం అని పవన్ పేర్కొనడంపై కాపు సామాజిక వర్గం మరియు పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్థాపించబడ్డ జనసేన పార్టీలో లుకలుకలు తప్పవా అంటే అవుననే సంకేతాలు అయితే ఇప్పుడు వెలువడుతున్నాయి. ప్రత్యేకించి ఎంకిపల్లి సుబ్బిసావుకు వచ్చిన సందంగా తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలు అయితే పవన్ కళ్యాణ్ ఒక ఉచ్చుగా పరిణమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కావచ్చు, మరోవైపు ఇటు టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి వ్యవహార శైలితో పోల్చి చూసుకున్న ఓటర్లు మాత్రం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో, ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ నేరుగా ఎన్నికల బరిలో స్వతంత్రంగా పోటీ చేయకుండా తప్పటడుగులు వేసిందనే విమర్శలు మాత్రం మరోవైపు ఉన్నాయి. వాస్తవానికి జనసేన పార్టీ స్థాపించినప్పుడు ప్రముఖ రాజకీయ వివిధ పార్టీల నుంచి రాజకీయ దిగ్గజాలు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరిన సందర్భాలు అయితే ఉన్నాయి. పార్టీ పట్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం ఒకసారి పరిశీలిస్తే ఒకవైపు కుల సామాజిక సమీకరణలు బట్టి అక్కడ రాజకీయ పోకడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అటు వైసీపీ పరిపాలనపై కానీ ఇటు తెలుగుదేశం పార్టీ పరిపాలనపై విసిగి ఉన్న ప్రజలు మూడో శక్తి కోసం, మూడో ప్రత్యామ్నాయం కోసం ఉవ్విళ్ళూరుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని అందరూ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల మనోభావాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా, స్వతంత్రంగా ఎన్నికలకు పోటీ చేసే సాహసం చేయకుండా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ మాత్రం మరోవైపు తన సామాజిక వర్గానికి బద్ధ విరుద్ధమైన మరో సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న పార్టీతో జతగలవడం అనే దాన్ని ఇప్పటికైతే జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కాపు సామాజిక వర్గంలో కావచ్చు, అటు ఎస్సీలో, ఎస్టీలో కావచ్చు, బీసీలో కావచ్చు, మైనార్టీలో ఉంది. ఎందుకంటే అక్కడ కేవలం 2 సామాజిక వర్గాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అధికారం చెలాయిస్తున్న పరిస్థితి మనం దశాబ్దాలుగా చూస్తున్నాం. అందువల్లనే ఒక కాపు సామాజిక వర్గమే కాకుండా మరోవైపు ఇటు మైనార్టీలు కావచ్చు, ఎస్సీలు, ఎస్టీలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అంటే ఒక విధంగా చెప్పాలంటే సబ్బండ వర్ణాలు కూడా అధికారం కోసం తాతాలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన, ముఖ్యంగా ఆయన అభిమతం మేరకు బహుజన రాజ్యస్థానాన్ని స్థాపిస్తారని పార్టీ స్థాపించినప్పుడు ప్రకటించిన పవన్ కళ్యాణ్ మాత్రం దొంగతిరుగుడు విధానాలతో సాంప్రదాయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు సాగడంతో ఇప్పుడు కేవలం ఏపీలో 2 ఎంపీ సీట్లకు కేవలం 21 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం కావాల్సిన విమర్శలు మాత్రం ఆయన ఎదుర్కొంటున్నారని చెప్పాలి. వాస్తవానికి తమిళనాడు ఎన్నికలకు ముందు జనసేన పవన్ కళ్యాణ్పై ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఏది చెప్తే నమ్మే పరిస్థితి అయితే ఉండేది. దానికి తగ్గట్టుగా కూటమి పార్టీ అధినేత కవరింగ్ కూడా దీనికి ఒక పవన్ కళ్యాణ్ ప్లస్ పాయింట్గా మారిందని చెప్పవచ్చు. మరోవైపు అక్కడ కూటమిలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా తన కుమారుడు, తన కుటుంబాన్ని భవిష్యత్తు రాజకీయ నిర్మాణానికి సంబంధించి కూడా ఆల్రెడీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో
కూటమి మాటన అధికారంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏమిటనే సందిగ్ధత ఇప్పుడైతే ఏర్పడింది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ను ప్రశ్నించే నాయకుడిగా, కమ్యూనిస్ట్ నాయకుడిగా, ఒక వీరుడిగా, ధీరుడిగా భావించిన ప్రజలు మాత్రం తాజా తమిళనాడు ఫలితాలతో ఒకేసారి నెగిటివ్ వాతావరణం ఏర్పడ్డ పరిస్థితిని అయితే మనమైతే చూస్తున్నాం. సమీప భవిష్యత్తులో తన సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితులు, సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదని కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడైతే స్వతంత్రంగా వెళ్లకుండా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల బలీయమైన కోరికైన బహుజన రాజ్య స్థాపన అనే సెంటిమెంట్ను పక్కకు పెట్టి కేవలం సాంప్రదాయ పార్టీలతో అంటగాగడం ద్వారా, ఆల్రెడీ ప్రజల్లో నెగిటివ్ వాతావరణం ఏర్పడ్డ వారితో అంటగాగడం ద్వారా పెద్ద తప్పిదం చేశారనే విమర్శలు అయితే పవన్ కళ్యాణ్పై వస్తున్నాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఒకవైపు తెలుగుదేశం పార్టీని కానీ, మరోవైపు భారతీయ జనతా పార్టీని కానీ పక్కకు పెట్టి తన దీర్ఘకాలిక శత్రువు అయిన వైఎస్ఆర్సీపీ పార్టీపై ఏ విధంగా యుద్ధం ప్రకటించాడో అదేవిధంగా అటు భారతీయ జనతా పార్టీపై కానీ, మరోవైపు తెలుగుదేశం పార్టీపై యుద్ధం ప్రకటించి స్వతంత్రంగా వ్యవహరించిన పక్షంలో అనే ప్రచారం కూడా ఇప్పటికైతే ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ డొల్లతనం ఏందో ఇప్పుడు తమిళనాడు ఫలితాల అనంతరం బయటపడిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మసకబారే పరిస్థితి మాత్రం లేకపోలేదు.